ఏపీలో మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. భారీ ఎత్తున సిండికేట్లుగా మారడంతో ప్రభుత్వ అంచనాల కంటే టెండర్లు తక్కువగా దాఖలవుతున్నట్లు తెలుస్తోంది. 6 రోజుల వ్యవధిలో 3,396 షాపులకు కేవలం 8,274 టెండర్లు మాత్రమే వచ్చాయి. స్టేట్ యావరేజెస్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం దుకాణానికి దాదాపు 3 టెండర్లు వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మరో 3 రోజుల్లో ముగియనున్న టెండర్ల దాఖలు గడువు ముగిపోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరో 3 రోజుల్లో టెండర్లు ప్రక్రియ ముగియనుంది. అయితే ఏపీలో మద్యం షాపులు టెండర్లు మందకొడిగా సాగుతోంది. కారణం ఏంటి, అనుకున్న దానికన్నా ఎందుకు తక్కువ రెస్పాన్స్ వస్తుందో మా ప్రతినిధి సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. సత్య, ఏపీలో మద్యం షాపులకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పటి నుంచి మద్యం షాపులకు వేసే టెండర్లు కొంత మందకొడిగానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మేజర్ గా తీసుకుంటే కనుక ఈ మద్యం షాపుల్లో జరుగుతున్నటువంటి టెండర్ల ప్రక్రియకు సంబంధించి కొంతమంది సిండికేట్ అవుతారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారు. ఏపీ మద్యం షాపులకు మందకొడిగా దాఖలవుతున్న టెండర్ల విషయం 6 రోజుల వ్యవధిలో కేవలం 3,396 షాపులకు గాను 8,274 టెండర్లే దాఖలయ్యాయి. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపుకు 2 నుంచి 3 టెండర్లు మాత్రమే వచ్చాయంటూ ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. భారీ ఎత్తున సిండికేట్ ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాల కంటే తక్కువ దాఖలవుతున్నాయి మద్యం టెండర్లు అనేది ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరో 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ కూడా ముగిపోతుంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు దాఖలు చేశారు. అత్యల్పంగా మన్యం జిల్లాలో, పార్వతీపురం మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లే దాఖలయ్యాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మద్యం టెండర్లు సీన్ రివర్స్ చేస్తున్నారు బిడ్డర్లు. తిరుపతి జిల్లాలో అయితే 227 షాపులకు గాను 167 టెండర్లు మాత్రమే దాఖలు చేసిన బిడ్డర్లు. నెల్లూరు జిల్లాలో 182 షాపులకు గాను 179 టెండర్లు మాత్రమే ఇప్పటి వరకు దాఖలు చేశారు. తిరుపతి జిల్లాల్లో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకు బిడ్డర్లు ముందుకు రాలేదు. ఎన్టీఆర్, విజయనగరం జిల్లాలో ఒక్కో మద్యం షాపుకు 5 నుంచి 6 టెండర్లు, ఏలూరు జిల్లాలో 4 నుంచి 5 టెండర్లు దాఖలయ్యాయి. మద్యం టెండర్లు సిండికేట్ కాకుండా చూసుకోవాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 15 నుంచి 20 వేల టెండర్లు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుండగా ఆ దిశగా అంత స్పీడ్ అయితే కనిపించడం లేదు. టెండర్లకు మరో 3 రోజులు కూడా గడువు ఉండడంతో టెండర్లు ఎన్ని వస్తాయనే దాని మీద ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నెల 11వ తేదీన ఉదయం 8 గంటలకు లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించబోతున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే లాటరీ తీయనున్నట్టు అధికారులు ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో ఈ లాస్ట్ 3 రోజులు మాత్రం భారీ ఎత్తున టెండర్లు దాఖలవుతాయనే అభిప్రాయం అయితే ప్రభుత్వ వర్గాల్లో ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.